జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భగవాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సమర్పయామి మంగళ నీరాజనం ओम नमः शिवाय ఓం నమః శివాయ ఓం నమః శివాయ हर 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 महादेव शंभो शंकर हर हर महादेव शंभो हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టు బొట్టనే పెట్టు ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ ప్రాంతాన్ని చిలకేశ్వర గుట్ట, చిలుక పలుకుల గుట్ట అని పేరుంది. గతంలో ఇక్కడ ఈ గుట్ట యొక్క గుహలో చిలుక మహర్షి అంటే సుఖ మహర్షి తపస్సు చేశాడు కొంతకాలం. దాని తర్వాత కాలక్రమేణా ఇది జనావాసం లేకుండా పాడుపడినట్టుగా అయిపోయింది. కేవలం పశువులు ఉండేవి, మనుషు సంచారం ఉండేది కాదు కొంతకాలం పాటు. తర్వాత మహర్షి విషయం తెలియదు, కానీ అక్కడ ఆ గుహలో మాత్రం ఒక శివలింగం కనిపించింది. రామాచారి గారి, గాయత్రి ఉపాసకుడు రామాచారి గారి ఆధ్వర్యంలో ఆ గుహలో వెళ్ళి వెతకడం ద్వారా చిన్న శివలింగం కనిపించింది. అయితే అది ప్రతిష్ఠించడానికి అనువుగా లేదు. అందుకని ఇదే స్థలంలో నైరుతి మూల దాన్ని భూస్థాపనం చేసి దాని మీద యంత్ర ప్రతిష్టలు చేసుకొని తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. అప్పుడే చిన్న దేవాలయం 89లో దేవాలయం కట్టించాం ఇక్కడ చిన్నది. దాని తర్వాత కాలక్రమేణా ఈ స్థలం ఏదైతే దాదాపు 1700 గజాల స్థలం ఉన్నది. నైరుతి చాలా లోపలికి ఉన్నది, ఈశాన్యం చాలా ఎత్తుగా ఉంది, వాస్తు విరుద్ధంగా ఉన్నది. దీన్ని డెవలప్ చేయడానికి తగిన ఆర్థిక స్తోమత లేనందువల్ల ఈ స్థలాన్ని 2 భాగాలుగా విభజించాం. ఉత్తర సగం దక్షిణ సగంగా చేసేసి మధ్యలో ఒక గోడ నిర్మాణం చేసేసి అదొక లెవెల్గా ఇదొక లెవెల్గా 2 లెవెల్స్గా చేసాం. దక్షిణ భాగంలో ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఇరువైపులా 2 రూమ్లు వేసి ఫంక్షన్స్కి, సమావేశాలకి అన్నిటికీ ఉపయోగించుకునేటట్టుగా రేకులతో రూమ్లు వేయడం జరిగింది. ఇటువైపు నైరుతి మూలకి ఏదైతే శివాలయం అడుగున ఉన్నదో ఆ శివాలయంలో పూజలు జరిగేది. కాలక్రమేణా ఈ దక్షిణ భాగాన్ని కూడా కొద్దిగా పైకి లేపేసి ఆ శివాలయాన్ని కూడా కాస్త పైకి లేపి గర్భాలయాన్ని నిర్మించాలని అనుకున్నాము.
అయితే ఇక్కడ గర్భాలయాలు నిర్మిస్తే మనకి ఫ్యూచర్లో స్థలం సరిపోదని చెప్పి గద్దెలు ఏర్పాటు చేసి శివుడికి అమ్మవారికి గాయత్రి అమ్మవారికి 2 గద్దెలు ఏర్పాటు చేసేసి గద్దెల మీద తాత్కాలికంగా కూర్చోబెట్టి ఇక్కడ మండపం నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ మండపం కూడా దక్షిణ దిశలో ఉన్నది, ఇది కిందికి ఉన్నదన్నమాట. ఇది పూర్తిగా ఎక్స్టెన్షన్ చేయాలంటే ఈ మండపం యొక్క హైట్ సరిపోదు. ఇప్పుడు ఇది నిర్మాణం చేసి కూడా దాదాపు ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు భగవంతుడి దయ వల్లనో బస్తీలో ప్రజలందరూ కూడా సంకల్పం వల్లనో ఈ పూర్తి నిర్మాణం అంతా ఒకటే లెవెల్లో చేయాలి అన్న ఆర్థిక స్తోమత అందరికీ వచ్చింది. మనసులో భగవంతుడు కల్పించాడు. ఒక ఉద్యమంలాగా వచ్చింది ఈ నిర్మాణం అనేది. ఇప్పుడు దాదాపుగా 5 కోట్ల వ్యయంతో ఒక భారీ దేవాలయ సముదాయాన్ని నిర్మించాలని మన దాసరి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు బూర్గుల రమేష్ గౌడ్ అండి. నేను బాల్యాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. ఇంతకుముందుకు పెద్దలు చెంబు ప్రసాద్ గారు చెప్పినట్టుగా అతను అప్పటి నిర్మాణంలో అప్పుడు ఈ గుడి స్థలాన్ని ఆపి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో అతను ఒకరు ఇప్పుడు మాకు భీష్మ మహాపితలాగా మా అన్నిటికీ బాగా ముందుండి మమ్మల్ని ముందు నడిపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి గత వారు చెప్పినట్టుగా వారన్నీ చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఉందో అదంతా చెప్పారు. చిలకపల్లికుంట చిలకేశ్వర స్వామి అని అప్పుడు ఈ యొక్క గుడికి చిలకేశ్వర ఆంజనేయ స్వామి దేవస్థానం ఉండే మరి దాదాపు కూడా 88 నిమిషాలంటే మరి ఇప్పటికీ దగ్గర 40 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి మరి కొన్ని వాస్తుశాస్త్ర ప్రకారంగా ఈ యొక్క హరిహర క్షేత్రం అనేది పెడితే బాగుంటుంది, ఇది డెవలప్మెంట్ కావడానికి అభివృద్ధి కావడానికి తోడ్పడుతుంది అనే ఆలోచనతోటి ఈ యొక్క హరిహర క్షేత్రాన్ని నామరూపం తీసుకొని ఈ యొక్క నామకల్పన తీసుకొని ముందుకెళ్తున్నాము. మరి అదేవిధంగా ఇప్పటిదాకా చెప్పారు మాకు ఏవైతే గర్భగుళ్ళు కింద ఉంటే రేపు ఇక్కడ గత 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి. శివరాత్రికి మహాశివరాత్రికి 4 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ శివరాత్రికి ముందు నందివాహన సేవ జరుగుతుంది. శివరాత్రి రోజు మహాన్యాసాలు ఉదయం పూట రుద్రాభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం వరకు కూడా తెల్లారే వరకు కూడా మహాన్యాసాలు రుద్రాభిషేకాలు జరుగుతాయి. జనాన్ని ఇక్కడ తండోపతండాలుగా విచ్చేస్తారు. కాబట్టి తర్వాత తదనంతరం శివరాత్రికి తదనంతరం రథోత్సవం ఉంటుంది, తర్వాత వసంతోత్సవం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ 4 రోజుల ప్రోగ్రాం శివరాత్రికి అంగంగ వైభవంగా ఈ యొక్క చిలకనాలో జరుగుతుంది. అదేవిధంగా శ్రీరామనవమి కూడా మరి ఇక్కడ సీతారామ కళ్యాణం కూడా అంత ఘనంగా జరుగుతుంది. దాదాపు కూడా ఒక 3-4 వేల మంది ఆ యొక్క కళ్యాణానికి విచ్చేస్తారు భక్తులు. కాబట్టి మేము అవన్నీ కూడా ముందు చూపుగా ఆలోచించి ఈ యొక్క గుడి నిర్మాణాన్ని కింద ఉంటే ఆ యొక్క జనసంద్రానికి ఈ యొక్క జాగా సరిపోతలేదు. కాబట్టి మరి ఏదైతే మనకు ఈ యొక్క జనానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఈ గుళ్ళను పైకి తీసుకెళ్ళి గుళ్ళను పైకి నిర్మించినట్టయితే ఇక్కడ కింద మొత్తం ఓపెన్ స్థలం ఉంటే దాదాపు 1000 నుంచి 15 మంది ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరిగినా కానీ శ్రీరాముల కళ్యాణం జరిగినా కానీ ఇక్కడ పబ్లిక్ అంతరాయం కలగకుండా అందరూ కూడా ఇక్కడ నిశ్శబ్దంగా ఉండి కూర్చొని ఆ యొక్క కళ్యాణాన్ని కానీ ఆ యొక్క ఉత్సవాలను తిలకించే విధంగా అందుకే మేము ఇక్కడ పైకి తీసుకెళ్ళి ఆ గుళ్ళను పైకి నిర్మించడం జరుగుతుంది. కింద అంతా కూడా నాకు ఇది మనకు సెల్లార్ లాగా ఉంటుంది. కాబట్టి మేము ఈ ఒక నిర్మాణము దాదాపు ఇప్పుడు 5 కోట్ల వ్యయంతో కూడుకున్నటువంటి ఖర్చు అది. మరి అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాలను, అన్ని వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాలను, అన్ని పార్టీలను కూడా ముందుకు తీసుకొని మేము మమేకమై ఈ యొక్క సమిష్టి నిర్ణయంతో నిర్ణయించుకొని ఏ యొక్క వేద తారతమ్యములు లేకుండా ఈ యొక్క గుడి నిర్మాణానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా లక్షల వ్యయంతో కోట్ల వ్యయంతో కూడుతుంది. కాబట్టి లక్షలు ఇస్తా అని చెప్పి స్వచ్ఛందంగా ఈ యొక్క భక్తులు వచ్చి మేము ఇంకా వెళ్ళలేదు, ఇంటింటికి తిరగవలసిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి కూడా గడప కూడా వెళ్ళి ఆ అయోధ్యల రామాయణానికి ఎట్లయితే వెళ్తామో ఇక్కడ కూడా అక్కడే గడపకు తిరిగి ఈ యొక్క శ్రద్ధలు స్వీకరించి దాతల దగ్గరికి వెళ్ళి స్వీకరించి ఈ యొక్క గుడిని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేపరుస్తూ మా అధ్యక్షుడు మాట్లాడుతూ అది ఓం నమ శివాయ. నా పేరు దాసరి కృష్ణ. నేను చిలకనగర్లో 1977లో వచ్చాను. మన చిన్నప్పటి నుంచి ఇక్కడనే తిరగడం జరిగింది.
ఈ శివాలయం గురించి చెప్పాలంటే ఇప్పటివరకు నా మిత్రుడు రమేష్ గౌడ్ గారు అంతా చెప్పారు. ఈ శివాలయం కట్టాలని చాలా రోజుల నుంచి రమేష్ గౌడ్ గారికి మరియు ఇక్కడున్న అన్నలకు తమ్ములకు కూడా అందరికీ కట్టాలని ఆలోచన ఉంది. కాబట్టి చాలా సంతోషం. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మీరు చూశారు డెమో. ఆ డెమోలో ఏముందంటే నారాయణుడు, గణేశుడు, శివాలయము, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, ఆంజనేయ స్వామి, నవగ్రహం ఉంది, గాయత్రి మాత కూడా ఉంది. యాక్చువల్గా ఇదేంటంటే ఈ శివాలయము క్షేత్రంగా మారాలని చెప్పి మా ఒక ఆలోచన. ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా పెద్ద గుళ్ళు లేవు, ఇంత స్థలము లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నది ఒకటి చిలకనగర్లోనే, అది 1700 గజాలు ఉంది. దీనికి మేము గుడి అంచనా 5 కోట్లు. గుడి స్లాబ్ ఏరియా వచ్చేసి 10,000 అడుగులు వస్తుంది. దానికి గాను స్ట్రక్చర్ కూడా ఇచ్చాం చూడండి మీరు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రావద్దు రేపటికి. ఈ కాలాలు ఇప్పుడు వేసినవి చాలా దగ్గరగా ఉన్నాయి. మేము ఇప్పుడు తీసుకునే కాలమ్స్ కూడా 30 అడుగులు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా గర్భగుడికి 10 మంది కూర్చున్నా గర్భగుడిలో మధ్యలో పిల్లర్ కనబడొద్దు అని చెప్పి. కాబట్టి స్ట్రక్చర్ కూడా నేను 10 ఫ్లోర్ డిజైన్ తీసుకున్నాం. మేము వేసేది 2 ఫ్లోర్లు అయినా 10 ఫ్లోర్ల డిజైన్ తీసుకున్నాము. ఈ గుడికి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామి వారికి కృపకు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే నా వంతు సహకారం నేను ఇస్తాను అని చెప్పి ఇప్పటికీ చిలకనగర్లో లక్షలు నేను ఇస్తా అన్న 5 లక్షలు, నేను ఇస్తా అన్న 5 లక్షలు అనుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే స్వామివారి ఆయన దయ, మేమందరం కూడా పుట్టింది ఆయన దయతోటే. కాబట్టి చాలా మంది కూడా ఎట్లా అంటే నేను బతికేందుకు నేను దేవుడికి ఇవ్వకపోతే ఆయన ఆలోచనతోటి చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో భక్తులు. కాబట్టి ఇప్పటికీ చాలా మంది అనౌన్స్మెంట్ చేశారు, ఇంకా కూడా చేస్తేందుకు రెడీ ఉన్నారు. మొన్న వచ్చి మా కార్పొరేటర్ పన్నాల గీతా ప్రవీణ్ గారు వచ్చారు. అన్న మీకు ఎంత కావాలో చెప్పన్నా నేను ఇస్తాను అన్నారు. ధన్యవాదాలు ఆయనకు. అట్లాగే ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం మేము. ఎంపీ గారు కూడా చెప్పారు ఇది చాలా పెద్ద ఎత్తుతో కూడుకున్నది, మీకు ఏం కావాలి, మీకు ఎంత కావాలన్నా నేను మీకు చేస్తాను అని చెప్పి ఆయన కూడా అన్నారు. ఆయన కూడా ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారు కూడా అన్నారు వచ్చి చూసి ఇది ఎంత అవుతుంది, నాకు పెద్ద ఎత్తున ఏమి ఇవ్వాలి చెప్పండి అన్నాడు. ఆయన కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అతి పెద్ద అమౌంట్ ఏదో చెప్పండి, నేను దానికి సహకరిస్తాను అని చెప్పన్నాడు. ఆయన కూడా ధన్యవాదాలు. ఇక్కడ చిలకనగర్ గ్రామస్తులు కానీ పక్కన గ్రామస్తులు కానీ ఎవరైనా సరే నా వంతు స్వామివారికి నేను ఇది చేస్తాను అని చెప్పి మీ మీడియా ద్వారా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వామివారికి కృపకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఎన్ని సంవత్సరాలు అనుకుంటారు నిర్మాణము మేము 5 years అనుకుంటున్నాం. 5 years. ఈ విగ్రహాలు మరి ఇక్కడ నుంచి ఏమన్నా తెచ్చే ఆలోచన? విగ్రహాలు తెస్తాము, ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ పాతయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి మేము బయట నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. గుడికి స్లాబ్ వేసినాక తర్వాత దాన్ని ఒక పీఠాధిపతిని తీసుకొని ఆయన చెప్పిన విధానంగా మేము బయలుదేరాల్సి వస్తుంది. ఎందుకంటే మా అంతలు మేము చేసేది కాదు, ఇది ఒక పీఠాధిపతి అవసరం మాకు. ఆయన అడుగుజాడల్లో మేము నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన వచ్చి ఇట్లా కావాలి, ఇట్లా చేయాలని చెప్తే. అసోసియేషన్లో ఎంతమంది ఉన్నారు? అసోసియేషన్లో ఇప్పటికి 170 మంది ఉన్నాం. ఓకే. శాశ్వత చందాదారులు అలాగే ఏమైనా ఉందా? అది కూడా డిసైడ్ చేసినాము. 5 లక్షల రూపాయలు మహారాజ పోషకులు కింద ఉన్నాయని, ఇక 1 లక్ష లోపల కిందికి ఉన్నాయని వీరాళాల కిందకి వస్తారు. ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు దేవసాని బాలచందర్. నేను 1979లో ఈ ప్రదేశానికి చిల్కానగర్కి రావడం జరిగింది. అప్పుడు ఈ చిల్కానగర్ని చిల్క పలుకుల గుట్టగా పేరుండేది. తదనంతరం దాని చిల్కానగర్గా ఇక్కడ చాలామంది వచ్చేసిన తర్వాత చిల్క పలుకుల గుట్ట అనడం బాలేదని చిల్కానగర్గా రూపాంతరం చేసింది.
ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే ఇంత పెద్ద స్థలాన్ని వారు కాపాడి ఈరోజు ఈ హరిహర క్షేత్రం నిర్మించడానికి ముందుగా వాళ్ళకి ఈ అందరి తరఫున మా కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అందులో రథములు మన రామాచారి గారు అయితేంది, అమ్మ లక్ష్మయ్య గారు అయితేంది, ఆర్టీసీ బాలరాజు గారు అయితేంది, కృష్ణన్న గారు అయితేంది, ఇక్కడ శంభుప్రసాద్ గారు, వీరందరూ కూడా ఇక్కడ గౌరయ్య గారు చిన్న క్షేత్రం ఉంది, చిన్న లింగాన్ని పెట్టేసి ఇక్కడ కొలువు చేసేవారు. దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కొలువు చేసిన దాని తర్వాత ఇక్కడ నైరుతిలో శివాలయాన్ని నిర్మాణించారు. ఆ నిర్మాణంలో ఇది చిల్కానగర్ ప్రాంతం ఎలాంటిదంటే ఒక మినీ ఇండియాగా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని ఇండస్ట్రియల్ ఉండేవాళ్ళకి ఈ ఏరియా చాలా రాను బాగా డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు దిక్కించినటువంటి జనం ఏర్పడింది. ఈ జనమంతా ఈ గుడిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మేము చిన్నగా ఉన్నప్పుడు ఉండేవాళ్ళం అందరూ ఇప్పుడు బిజినెస్ చేయడం, ఉద్యోగాలు చేయడం చేస్తుంది. తర్వాత ఈ గుడి ప్రాంతాన్ని ఒక మంచి క్షేత్రంగా తీర్చిదిద్దాలని తలంపుకొని ఆ దేవుడే అందరికీ సంకల్పాన్ని ఇచ్చి ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఆ శివునికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ కమిటీ చిల్కానగర్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరినీ కూర్చోబెట్టి ఈ కమిటీ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా మన దాసరి కృష్ణ గారు, బూర్గుల రమేష్ గారు, గోని శ్రీకాంత్ గారు, గోని అంజయ్య గారు, బలరాం గారు, నేను, స్వామి యాదవ్ గారు, ప్రసాద్ సార్ గారు, వీరందరూ కూడా ఈ కమిటీలో ఉన్నాం. ఈ కమిటీలో నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ దంపతులను తీసుకొచ్చి ఈ గుడిని ఎలా నిర్మాణం చేయాలా, ఇది రాబోయే కాలంలో తరతరాలుగా నిలబడేటువంటి ఒక పుణ్యక్షేత్రంగా ఎలా వెలుగొందాలా అనే ఉద్దేశంతో చాలా తర్జనభరం చేసి ఆగమన శాస్త్రం పద్ధతి ప్రకారం ఒక గుడి నిర్మాణాన్ని తీసుకొని అందరికీ పుర ప్రముఖులను పిలిపించేసి వారి ఆమోదం తీసుకొని గుడి నిర్మాణంలో వెళ్తున్నాం. ఈ గుడి నిర్మాణం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం ఒక 15 రోజుల తర్వాతనే స్టార్ట్ అయింది. ఈ 15 రోజుల్లో పురోగతి బాగా సాధిస్తుంది. వీళ్ళందరికీ కూడా చందాదారులు ఈ గుడిలో చిల్కానగర్లోని ఉన్నటువంటి పుర ప్రముఖులందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఈ గుడి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ప్రతి రూపాయి ఇచ్చేసి ఈ గుడి నిర్మాణంలో అందరూ పాల్గొని ఇది ఒక పుణ్యక్షేత్రం, హరిహర పుణ్యక్షేత్రంగా ఎక్కడైతే కైలాసంలో హరిహరుడు నివసిస్తారో ఇక్కడ చిల్కానగర్లో కూడా అదేవిధంగా వెలుగొందాలని ఆశీస్సులు ఆ దేవుని మాకు ఉండాలని ఆ సంకల్పాన్ని పూరించే బాధ్యత మాకు అప్పగించాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చిల్కానగర్ శివాలయం పునర్నిర్మాణం పనులు ప్రారంభమైనాయి. పనులు చకచకా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. పెద్దలందరూ కూడా ఇంతకు ముందుకు ఈ గుడి యొక్క విశిష్టతను, చరిత్రను కూడా మనం ముందుంచారు. ఈ గుడి ఈ చిల్కానగర్ ప్రాంతం ఏ విధంగా ఉండే అనేది మేము కూడా చిన్నప్పటి నుంచి నా బాల్యం అంతా కూడా ఈ యొక్క టెంపుల్లోనే పూర్తిగా గడిచిందని తెలియజేస్తూ మేము ఇక్కడ పొద్దున్న లేస్తే క్రికెట్ ఆడుకునే వాళ్ళం. అలాగే ఇక్కడ సంఘ శాఖ జరిగేది. మేమంతా ఒక మంచి ఉత్తమ పౌరులుగా సంఘ శాఖకు వెళ్ళి ఇక్కడ తయారైంది. అలా ఆ విధంగా ఉన్నటువంటి ఈ ఆలయం చిల్కానగర్ అందరికీ ముఖ్యమైన టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. అందరూ కూడా ఈ యొక్క ఆలయానికి ప్రతి శనివారము, మంగళవారము, శుక్రవారము పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయ దర్శనం కోసం వస్తారు. అదేవిధంగా మేము మా ఓం యూత్ అని చెప్పేసి ఈ యొక్క స్థాపించి గత 25 ఏళ్ళ గణేష ఉత్సవాలను కూడా జరుపుతూ ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు శివరాత్రి ఉత్సవాలు, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలని అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున 1000 మంది భక్తులు వచ్చేసి ఆ ఉత్సవాలని కన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గణేష ఉత్సవాలను కూడా నవరాత్రులని చాలా విశిష్టంగా ఇక్కడ నిర్వహిస్తాం. మనకు ఇంతకుముందుకే మా ఆలయ ప్రధాన అర్చకులు చాలా భావోద్వేగంతో వాళ్ళు తెలియజేయడం జరిగింది. వారు ఇక్కడ 2016 నుంచి ప్రధాన అర్చకులుగా ఇక్కడ పూజలని, పురస్కారాలను నిర్వహిస్తూ ఉన్నారు. వారు పెళ్ళి అయిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నాకు సంతానం కలిగిందని చెప్పేసి వారు కళ్ళల్లోంచి నీళ్ళు తీసుకొని తెలియజేయడం నిజంగా మనందరం హర్షించదగిన విషయం. అదేవిధంగా ఈ మండపంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని లడ్డు కూడా ఆ విశిష్టతని దక్కించుకుంది. చాలామంది కూడా ఇక్కడ లడ్డూని తీసుకొని సంతానం పొందిన వారు ఉన్నారు. అదేవిధంగా ఈ ఆలయం ఆ విధంగా మనం ఈ విశిష్టతని అంటే ఎంత పవర్ఫుల్లో ఇక్కడ దేవుడు అనేది మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, అలాగే నాగపడిగలు, గాయత్రి అమ్మవారు, శివాలయం
ఇట్లా ఈ టెంపుల్ అన్నీ కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటా ఉన్నారు. కానీ ఈ చిలకనార్ ప్రాంతం అనేదే ఈ పేరు వచ్చింది ఈ ప్రాంతానికి ఈ యొక్క టెంపుల్ ద్వారా, ఈ అంటే చిలకేశ్వర దేవాలయం ఈ ప్రాంతానికి చిలకనార్ పేరు అది వచ్చింది. అయితే ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగ వ్యాపారాలు నిర్వహించుకొని అందరం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఒక అన్నదమ్ములాగా కలిసి ఉంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందరం కూడా ఈ ప్రాంతం ద్వారా మనం లబ్ధి చేకూరి మన సంసారాలు వెల్లడిస్తూ ఉన్నాం. కానీ ఈ ఆలయం ఏమో ఏ విధంగా ఉందో అలానే ఉంది. అయితే ఎప్పటికైనా ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుకొని హిందూ ధర్మాన్ని మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఎంతోమంది భక్తులు చిలకనార్ ప్రజలందరూ కూడా కోరిక. ఆ యొక్క కోరికను ఇకనైనా మనం ఒక దృఢ సంకల్పాన్ని తీసుకొని అందరం సంయుక్తంగా ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళాలని గ్రామ పెద్దలమంతా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇందులో అన్ని కుల సంఘాలకు, కాలనీ సంఘాలకు, యువకులకు, మహిళలకు అందరి భాగస్వామ్యాన్ని తీసుకొని ఒక మంచి కమిటీని వేసుకొని ముందుకు వెళ్ళాలని ఒక సదుద్దేశంతో మనం ఆలయ గుడివారి నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అవి జరుగుతూ ఉన్నాయి. ఆలయ అధ్యక్షులు మన దాసరి కృష్ణ గారి ఆధ్వర్యంలో, ప్రధాన కార్యదర్శిగా నేను కూడా ఈ గుడికి నిజంగా సేవ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇందులో అందరం కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా ఈ గుడి పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాలి, భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి మేర సహాయ సహకారాలు అందించాలి. ఆ పరమేశ్వరుని దయతో ఈ గుడి నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు పెద్దలు చెప్పినారు గుడి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నిర్మాణం వ్యయంతో ఈ గుడిని నిర్మించుకొని ఒక 100 సంవత్సరాలకు కూడా చెక్కు చెదరకుండా ఒక మంచిగా ఒక పెద్ద ఆలయంగా ధర్మక్షేత్రంగా ఉండాలని చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మా ప్రజాప్రతినిధులు అలాగే పెద్దలు అందరూ కూడా దీనికి ముందుకొచ్చి సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా చిలకనార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని కానీ వస్తు రూపేణా కానీ సహాయాన్ని అందించి గుడి నిర్మాణంలో తోడ్పాటును అందించాలని, సమయాన్ని ఇచ్చి కూడా ఈ గుడికి పనిచేయాలని చెప్పేసి ఆలయ కమిటీ తరఫున నేను కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణ పనులను తెలుసుకోవడం కోసం చేసినటువంటి వీక్లీ న్యూస్ సురేష్ దండి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. స్వామి శరణమయ్యప్ప. నేను చిలకనార్లో గత 22 సంవత్సరానికి మాలేసుకుంటున్నాను. మాకు ఇక్కడ అయ్యప్ప గుడి లేదు. మెయిన్ కారణము మేము ఎక్కడ మాలేసుకోవాలన్నా కానీ మెట్టు కూడా కానీ లేకుండా బోడుపులు కానీ వెళ్తున్నాము. ఇక్కడ ఒక 500 మంది అయ్యప్పల వరకు ఉంటాం చిలకనార్లో. ప్రతి సంవత్సరం మాలేసుకుంటాం. మా గురుస్వాములు ఉన్నారు. అమృతరావు గురుస్వామి కానీ, రమేష్ గురుస్వామి కానీ, కృష్ణ గురుస్వామి కానీ, సుబ్బారావు గురుస్వామి కానీ, చాలా మంది గురుస్వాములు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో 300 మంది స్వాముల వరకు ఉన్నాము. అందరి సహకారంతో అయ్యప్ప గుడి కూడా కట్టుకుందామని నిర్ణయించుకుంటున్నాము. అందరి సహకారంతో అయ్యప్ప ఆశీస్సులతోటి గ్రామ పెద్దలందరికీ గుడి నివారణకి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. స్వామి జై బలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ, శంభో శంకర, హర మహాదేవ, శంభో శంకర. శివాయ విష్ణు రూపాయ శివహే అన్నారు. అంటే శివుడు వేరే విష్ణువు వేరే కాదు అని చెప్పేసి. కాకపోతే మనం ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి కంటే ముందుగా చూస్తే శివాలయము వేరే, విష్ణు ఆలయం వేరే అన్నట్టుగా చాలా క్షేత్రాల్లో మనం చూస్తున్నాము. నామంధారులు, అడ్డబొట్టు వాళ్ళు అని చెప్పేసి కూడా చాలా కథనాలు ఉన్నాయి. అలాంటివి ఏవి కూడా ఇక్కడ ఉండకూడదు. హిందువులమంతా కూడా ఒకటే అనేటటువంటి దృఢ సంకల్పం ఇక్కడ కలగాలని, ఇక్కడ ఈ యొక్క ఆలయానికి హరిహర క్షేత్రం అనేటటువంటి యొక్క పేరుతో ఈ ఆలయాన్ని నిర్మించాలని పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి గ్రామ ప్రజలందరూ కూడా తమ వంతు సహాయాన్ని వాడు స్వచ్ఛందంగా చేస్తూ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇట్టి ఆలయ పునర్నిర్మాణంలో అందరము కూడా మనవంతుగా సహాయాన్ని చేసి ఆలయ నిర్మాణానికి అందరము కూడా తోడ్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఆలయంలో విశేషంగా గాయత్రి అమ్మవారు కానీ, ఆంజనేయ స్వామి కానీ, శివుడు కానీ,
అలాగే ఇక్కడ సుమారుగా ఒక 130 నాగపడగలు ఉన్నాయండి. అందరూ కూడా కాలసర్ప దోష పరిహారానికై ఆ యొక్క నాగ ప్రతిష్టాపన చేసుకున్నారు. దీనికి రామాచారి గారు వాళ్ళు అందరూ కూడా ఆ నాగ ప్రతిష్ఠాన్ని చేయించారు. వాళ్ళకందరికీ కూడా వివాహాలు, సంతానము అన్ని కూడా జరిగినాయి. ఇక్కడ విశేషంగా కాలసర్ప శాంతి చక్కగా జరుగుతుంది. ఆ యొక్క శాంతి కోసమే ఇక్కడ నాగ ప్రతిష్టాపనలు అన్ని కూడా జరగడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ భక్తులందరూ కూడా దృఢ నమ్మకం ఏమిటంటే ఇక్కడ ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరుతున్నాయని చెప్పేసేసి భక్తులందరూ కూడా ఇక్కడికి ప్రతి మంగళవారం కూడా నాగపడగలకి అభిషేకం చేయడానికి స్త్రీలు చాలా మంది వస్తారు. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి యొక్క దర్శనానికి చాలా మంది వస్తారు. సుమారుగా ఆ రోజు 1000 మంది భక్తులు ఇక్కడ ఆలయ దర్శనానికి వస్తారు ప్రతి శనివారం. ప్రతి సోమవారము ఇక్కడ ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు లేరండి, ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరి యొక్క ఆచారాలు కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి శివాలయానికి వచ్చి ఆ పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకొని ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య ఆశీస్సులు పొంది ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతున్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క చిలకానగర్లో అందరూ కూడా ఆ ఆలయాన్ని కూడా పునరుద్ధరణ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అందరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజు ఆలయ పునర్నిర్మాణానికి నడుము బిగించారు ఈ పెద్దలందరూ కూడా. కాబట్టి వాళ్ళకందరికీ కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ ఆలయ పునర్నిర్మాణానికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడ 2005లో వచ్చానండి చిలకానగర్కి. అప్పుడు నిజంగా కూడా ఈ ఆలయము గుంతలో ఉండేది, నా అనుభవంగా చెప్తున్నది. దాని తర్వాత ఈ ఆలయం నేను నాచారం చౌరస్తా ఉన్నటువంటి శ్రీ రామరాజేశ్వర ఆలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవాడిని. నాకు 2003లో వివాహం జరిగింది. దాని తర్వాత 6లో ఇక్కడికి హైదరాబాద్కు రావడం జరిగింది. ఇక్కడే చిలకానగర్లోనే నివాసం ఉండేవాడిని. దాని తర్వాత 2016లో ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ పురాతన కమిటీ కానీ వాళ్ళందరూ ఈ యొక్క గుడిని వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ అర్చకత్వం చేసే వాళ్ళలో కొందరు గతించడం వలన అక్కడ అర్చకత్వానికి ఆటంకం కలిగి నన్ను రమ్మని పిలవడం జరిగింది. దాని తర్వాత నేను సరే తప్పకుండా వస్తాను, నేను చేసే వృత్తి అది కాబట్టి ఈ ఆలయానికి అర్చకుడిగా వచ్చాను. అర్చకుడిగా వచ్చిన తర్వాత నాకు ఆర్థికంగా నేను బాగానే ఉన్నానండి. మొదటి నుండి కూడా అన్నీ ఉన్నా సంతానం అనేది నాకు ఒకటి లేదు వాస్తవానికి. అంటే 15 సంవత్సరాలు కూడా అయిపోయింది నేను ఇక్కడ ఈ ఆలయంలోకి రాకంటే ముందు. ఆ 15 సంవత్సరాల తర్వాత నేను ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత నాకు 1 సంవత్సరంలోనే ఒక సంతానం కలిగిందండి. ఆ సంతానం కలిగినప్పటి నుండి నా శాయశక్తుల ఈ ఆలయానికి సేవలు చేస్తున్నాను. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత అలా ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికల్ని తీర్చుకొని ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా భక్త మహాశివులందరికీ కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం జరుగుతుంది. సుమారుగా నేను ఒక 200 మందికి కుజదోష పరిహారానికి పూజలు చేయడం జరిగిందండి. అందులో 99% అందరికీ కూడా వివాహాలు జరిగిపోయాయి. ఈరోజు సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా మేము చెప్పేది ఒకటేనండి, శాంతి చేసుకోమని తక్కువగా చెప్పము. కేవలం నాగపడగలకి అభిషేకం చేసుకోండి అని చెబుతాము. ఒక 7 మంగళవారాలు వచ్చి నాగపడగలకి అభిషేకం చేసుకోండి, లేదా 18 మంగళవారాలు అభిషేకం చేసుకోండి, తప్పకుండా స్వామివారి యొక్క కృప మీ పైన కలుగుతుంది అని వాళ్ళు అదే సంకల్పంతో చేస్తున్నారు. వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా వాళ్ళకు తీరుతున్నాయి. అట్టి కోరికలు తీరుస్తున్నటువంటి ఆ యొక్క చిలుకేశ్వరుడి యొక్క ఆలయ పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామినై ఇక్కడ అర్చకత్వం చేస్తున్నందుకు నేనెంతో ఈ యొక్క ఆలయానికి రుణపడి ఉండాలని, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కృపకి నేను కూడా పాత్రనవుతానని నా యొక్క మనస్సాక్షిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. మంగళవారం ఎలాంటి పూజలు చేస్తుంటారు? ఇక్కడ ఈ ఆలయం ప్రతిరోజు 5:20 ఓపెన్ అయిపోతుందండి. అంటే పనివాళ్ళు వచ్చి 4:45 వాళ్ళ పనివాళ్ళు వచ్చి ఇక్కడ క్లీనింగ్ చేస్తారు.
5:25 రుద్రాభిషేకం మొదలవుతుంది. దాని తర్వాత ఆంజనేయ స్వామికి అభిషేకము. ప్రతిరోజు కూడా శివుడికి రుద్రాభిషేకం చేస్తాము. ఆంజనేయ స్వామికి అభిషేకం చేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామికి సింధూర విలేపనం ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం కూడా గాయత్రి అమ్మవారికి అభిషేకము, నూతన వస్త్రాలంకరణ. విశేషంగా కార్తీక శ్రావణ మాసములో వచ్చేటటువంటి శుక్రవారాల్లో అమ్మవారికి విశేష పూజలు, ఆషాఢ మాసములో వచ్చేటటువంటి యొక్క శుక్రవారాల్లో శాకాంబరి, దాని తర్వాత అమ్మవారికి గాజులతో అలంకరణ కానీ అలాంటి విశేష పూజలు కూడా ఈ యొక్క ఆలయంలో చేసుకుంటాం. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ ప్రతి సోమవారం కూడా ఉదయం 4 గంటలకే అభిషేకాలు మొదలవుతాయి. మధ్యాహ్నం 1 గంట వరకే అభిషేకాలు చేస్తూనే ఉంటాం. అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భించుకొని పెద్దలు చెప్పారు, పూర్వపు రోజుల నుండి మనకి 4 రోజుల పండగ ఇక్కడ జరుగుతుంది. అంటే విశేషంగా మనం ఎక్కడ ఏ శివాలయంలో చూసుకున్నా ఒక్క రోజు జరుగుతూ ఉంటాయి. అంతకు ముందు రోజు రాత్రి 2 గంటలకు స్టార్ట్ అయ్యి మరుసటి రోజు వరకే చేసి దాని తర్వాత కార్యక్రమాన్ని ఆపేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. మొదటి రోజు నందివాహన సేవతో మొదలయ్యి చివరికి 4వ రోజు ఉంచల సేవతో ఈ యొక్క ఏకాంతక సేవతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తూ ఉంటుంది. పెద్దలు ఇంతకు ముందు ఆలయ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇవి విశేషంగా ఇక్కడ జరుగుతున్నాయి. అయితే అనతి కాలంలో ఇక్కడ జనాభా కూడా పెరిగిపోయింది. శ్రీరామనవమికి ఇక్కడ విశేషంగా కళ్యాణం జరుగుతున్నప్పుడు జనాలకి కూర్చోవడానికి స్థలం సరిపోవట్లేదు. అలాగే మహాశివరాత్రి రోజు జరుగుతున్నటువంటి శివపార్వతుల కళ్యాణానికి భక్తులకి కూర్చోవడానికి స్థలం లేక వాళ్ళు ఆ రాత్రి 11 గంటలకి బయట రోడ్డు పైన నిల్చొని యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. వాళ్ళు అంతటి వైభవంగా ఇక్కడ ఈ యొక్క కళ్యాణాన్ని మేము నిర్వహిస్తున్నాం ఈ కమిటీ ఆధ్వర్యంలో. కాబట్టి భక్తులందరూ కూడా అంతగా ఇష్టపడుతున్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని కమిటీ వాళ్ళందరూ, గ్రామ పెద్దలందరూ కూడా ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంలో వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గత 15 రోజులుగా ఆలయం యొక్క నిర్మాణం కార్యక్రమాలు పుంజుకున్నాయి. ఇదే ఊపులో కానీ ఈ యొక్క కార్యక్రమం జరిగితే కేవలము వాళ్ళు అనుకున్నారు ఆలయ పెద్దలు 5 సంవత్సరాలు పడుతుందని. కానీ కేవలం 1.5 సంవత్సరాలలో ఈ యొక్క ఆలయ నిర్మాణం పరిపూర్ణంగా అవుతుందని నేను ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క వరంతో ఆ యొక్క కృప ఉంటుందని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. జై హింద్. ఓం నమః శివాయ. ఇందాక పంతులు గారు చెప్పినట్టుగా ఈ గుడి విశిష్టత ఏందనేది చెప్పాడు. ప్రతి ఒక్కరూ మాట్లాడాడు గురి గురించి, కానీ పంతుల గురించి ఎవరూ మాట్లాడలేకపోయినాం. మేము పంతుల గురించి ఇప్పుడు నేను చెప్పడం ఏంటంటే, పంతులు 2016లో వచ్చిండు. అప్పటికి ఈ గుడిలో ఎవరు పూజారి లేరు. గతంలో రామచారి అల్లుళ్ళు వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈయనను తీసుకొచ్చినాక తర్వాత ఇప్పటి వరకు గుడి పూజారికని మేమెవరం కూడా ₹1 ఇవ్వలేదు. ఆయన సొంతంగా స్వామివారికి అలంకరణైనా సరే, స్వామివారి దీపానికి నైవేద్యానికైనా అంతా ఆయనే చూస్తున్నాడు. ఇప్పటికీ మేము ₹1 ఇవ్వలేదు. ఇక మీదట స్వామివారు దయదలిచి మా అందరినీ ఈ గుడిని మంచిగా తీసుకెళ్ళి మంచి అలంకరణ చేసి స్వామివారు కూర్చుంటే మాకు తోచిన విధానంగా మేము స్వామివారికి ఇస్తాము. కాబట్టి పంతులు గారికి మా కమిటీ తరపున, చిలకనగర్ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.